పోలీపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజుని పోలీపాడ్యమి అంటారు. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడికి పూజిస్తే మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతేకాకుండా పోలీపాడ్యమి రోజున మహిళలు యువతలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదులు, నీటి కొలనులు, చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు. ఈ నేపథ్యంలో పోలీపాడ్యమి విశిష్టత, పోలీస్ వర్గం కథ తెలుసుకుందాం. మహిళలంతా నదులు, కాలువలు, చెరువుల్లో అరటి దుప్పల్లో దీపాలు వదులుతారు. నీటి అలలపై నెమ్మదిగా తేలే ఆ దీపాలు జీవితంలోని చీకట్లను తొలగించి కాంతిమయం చేస్తాయనే నమ్మకం. ఆ హారతులా మెరవే వెలుగులను చూడటానికి దేవతలే ఆకాశం నుంచి భువికి దిగి వస్తారంటారు. అద్భుతంగా, అపూర్వంగా మెరుస్తూ స్వర్గానికి చేరే వెలుగులా ఆ దివ్య దృశ్యం కనిపిస్తుంది. పురాణాల ప్రకారం కృష్ణానది తీరంలోని ఒక చిన్న గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు. కాని వారందర్లో చిన్న కోడలు పోలి మాత్రమే నిజమైన భక్తిపరాయణి. చిన్నప్పటి నుంచే పూజలు, దేవుని ఆరాధన ఆమెకు అలవాటు. కాని ఇది ఆమె అత్తకు నచ్చేది కాదు. ఆచారాలు పాటించే హక్కు తనకే ఉందనే అహంకారంతో కార్తీక మాసం వచ్చినప్పుడల్లా పోలేని తప్పించి మిగతా కోడళ్లతోనే నదికి వెళ్లేది. దీపాలు పెట్టకుండా అడ్డుకట్ట వేసినా పోలి భక్తి ఆగలేదు. ఇంటి పక్కనే ఉన్న పత్తి చెట్టు నుంచి దూది తీసుకుని వత్తి చేసుకుంది. కవ్వంలో ఉన్న వెన్నను రాసి దీపం వెలిగించింది. ఎవరూ చూడకుండా ఆ దీపాన్ని మేదరబుట్టతో కప్పి కార్తీక మాసమంతా తన భక్తిని నిలబెట్టింది. కార్తీక మాసం పూర్తయ్యాక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు ఉదయాన్నే 4 కోడళ్లతో నదికి వెళ్ళిపోయింది. కాని చిన్న కోడలు పోలి ఈరోజైనా దీపం తప్పక పెడతానని నిశ్చయించింది. కవ్వానికి అంటుకున్న వెన్నను తీసుకుని పెరటి పత్తి చెట్టు కింద రాలిన దోదితో వత్తి చేసి బావి వద్ద స్నానం చేసి దీపం వెలిగించింది. అత్తగారు చూడకుండా ఆ దీపాన్ని ఒక గంపతో కప్పి భక్తిగా పూజ చేసింది. అప్పుడే పైనుంచి తేజోమయమైన దివ్య విమానం పోలి ఇంటి ముందుకు దిగింది. దేవతలంతా పోలిని ఆహ్వానించి విమానంలో కూర్చోబెట్టారు. అది తమకే వచ్చిందని భ్రమించిన అత్తగారి ఆశలు ఒక్కసారిగా చల్లారిపోయాయి. పోలి కాళ్లను పట్టుకుని స్వర్గానికి వెళ్లాలన్న వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలి మీద చేసిన అడ్డంకులను దాటిన ఆమె అచంచల భక్తిని చూసి పరమాత్మ పుష్పక విమానాన్ని పంపాడని దేవతలే వారికి చెప్పారు. చివరికి వేలాడుతున్న వారిని విమానం నుంచి తోసేశారు. అప్పట్నుంచి మహిళలు పోలిని తలుచుకుని అరటి తొప్పల్లో దీపాలు వదులుతున్నారు. పోలిపాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తే కార్తీక మాసం పుణ్యం లభిస్తుందంటారు. ఏ పని నిష్కల్మషంగా చేస్తే పరమాత్మ వెంటనే స్వీకరిస్తాడనే సందేశమే ఇది. పోలిలాంటి భక్తి కథలు మరింత తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.